హలో గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. తమ్నేల్ ఆల్రెడీ చూసే ఉంటారు, కళ్యాణ్ వర్సెస్ హిమానియల్ అని. ఇక్కడ చాలామంది నిన్న నైట్, నిన్న మార్నింగ్, నిన్న ఈవినింగ్ మొత్తం చెప్తుంది రూమర్స్ ఏంటంటే కళ్యాణ్ అవుట్ ఆఫ్ ద టికెట్ ఫినాలే, కళ్యాణ్ బయటకు వెళ్ళిపోయిండు, బ్యాడ్ న్యూస్, గుడ్ న్యూస్ ఇవన్నీ చెప్తారు రివ్యూర్స్. ఇప్పుడు చెప్తున్నాను, ఫస్ట్ అయితే వీడియోకి అయితే లైక్ చేసేయండి కళ్యాణ్ ఫ్యాన్స్. కళ్యాణ్ ఇంకా రేస్లో ఉన్నాడు. కళ్యాణ్ ఒకరిని కొట్టి టాస్క్ గెలిచిండు కూడా. అది ఎవరితోటి గెలిచిండు అది కూడా చెప్తాను ఈ వీడియోలో. సో వీడియో అయితే సూపర్గా అయితే ఉండబోతుంది. 2 minutes ఉంటుంది. ఆ వీడియోని అయితే తప్పుడైతే లైక్ అయితే వేసేయాలి మీరైతే. సో వీడియో అంతా లైక్ చేసి అయితే వీడియో అయితే చూసేయండి. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. డీమన్కి ఒక టాస్క్ అయితే పెట్టారంట, స్కెలిటన్ టాస్క్. ఆ టాస్క్లో డీమన్ పవన్ గెలిచిండంట. సో డీమన్ పవన్ గెలిచినాక డీమన్ పవన్ వచ్చేసి ఒకరికి ఛాలెంజ్ ఇచ్చిండంట, బర్నీకి ఛాలెంజ్ ఇచ్చినాక బర్నీ గెలిచిండు, డీవన్ పవన్ అవుట్ అయిపోయిండు. సో డీవన్ పవన్, తనుజ, సంజన అవుట్ ఆఫ్ ద టికెట్ ఫినాలే ఆఫీషియల్లీ. ఇప్పుడు డీవన్ పవన్ తర్వాత డీవన్ పవన్ వదిలేస్తాడంట, అంటే వేరే వాళ్ళని ఆడుకోమంటాడంట. దాని తర్వాత కళ్యాణ్, రితు, బర్నీకి మ్యాచ్ అవుతుందంట. సో కళ్యాణ్, రితు, బర్నీలో ఎవరు గెలుస్తారంటే కళ్యాణ్ గెలుస్తాడు. తర్వాతకి కళ్యాణ్ ఒకరికి ఛాలెంజ్ చేస్తాడు. ఆ ఛాలెంజ్ చేసిన వ్యక్తి ఇమానుయల్ అనే టాక్. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరైతే గెలుస్తారో వాళ్ళకైతే భారీ మెజారిటీ డబ్బాలు అయితే వచ్చేస్తాయి, బాక్సులు. అంటే కళ్యాణ్ దగ్గర ఆల్రెడీ ఇప్పటికి 2-3 బాక్సులు ఉన్నాయి. ఇమానుయల్ దగ్గర కూడా 2 బాక్సులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఇమానుయల్ది ఒకటి, ఇంకా 2 బాక్సులు 3, కళ్యాణ్వి 3, మొత్తం 6 బాక్సులు. అంటే ఇమానుయల్ వర్సెస్ కళ్యాణ్ ఎవరైనా గెలిస్తే వాళ్ళకి మొత్తం మెజారిటీ ఆఫ్ బాక్సెస్ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. తర్వాతకి తనుజ అవుట్ అయిపోయింది కాబట్టి డీవన్ పవన్ ఒకడు ఉన్నాడు. డీవన్ పవన్ కూడా అవుట్ అయిపోయిండు. సో ఇంకా వాళ్ళు ఉన్నారు, సుమన్ శెట్టి ఒక ఆయన ఉన్నాడు, ఇంకా అంతే రితు ఉంది. సో రితు, సుమన్ శెట్టి, ఇమానియల్, పవన్ కళ్యాణ్, వీళ్ళు నలుగురు అయితే ఆటలో ఉన్నారు ఇప్పటికీ. డీవన్ పవన్, సంజన, తనుజ వీళ్ళైతే బయటకు వెళ్ళిపోయారు. టికెట్ ఫినాలే ఎవరు గెలిచినా వాళ్ళకి అడ్వాంటేజే. వాళ్ళకి గెలిస్తే హైప్ వస్తుంది. ఆ టాస్క్లు ఆడితే టాస్క్లు చిన్న చిన్న టాస్క్లు కాదు, చిన్న టాస్క్లు అనేది పెద్ద పెద్ద టాస్క్లు పెడతారు. అందులో గెలిస్తే ఎలివేషన్లు వస్తాయి. గెలిచినంత మాత్రంలో కళ్యాణ్కి ఓటింగ్లో రావడానికి అందరు బాధపడుతారు, అలా ఏమి ఉండదు. ఓటింగ్ వస్తుంది. టాప్ కంటెస్టెంట్స్కి ఓటింగ్ అలానే ఉంటుంది, వాళ్ళకి ఎప్పుడు తగ్గదు. మీరేం భయపడిన అవసరం లేదు. గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్లు ఏమి ఉండవు. ఇలా గెలిస్తే సూపర్ ఎంజాయ్ చేయాల్సిందే, అంతే.